అంతర్జాతీయ స్థాయిలో ఇండియా టుడే నిర్వహించిన ఒక అధ్యయనంలో జాతీయ స్థాయిలో సబ్బవరం దామోదర సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంకు నంబర్ 1 స్థానం, అంతర్జాతీయ స్థాయిలో 7వ స్థానంలో నిలిచిందని డిఎస్ఎన్ఎల్యు ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశ్రావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖలో ఈ జాతీయ విశ్వవిద్యాలయం నెలకొల్పారని, రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన పేరు మీద జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయగా తెలంగాణలో నల్సర్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా పేర్లు పెట్టారని పేర్కొన్నారు. సబ్బవరం మండలం అసకపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 1లో సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడంతో పాటు అప్పటి వరకు విశాఖలో తాత్కాలిక భవనాల్లో నిర్వహించిన న్యాయ విద్యా తరగతులు సబ్బవరం డిఎస్ఎన్ఎల్యుకు పక్కా భవన సముదాయం నిర్మించి 2014లో శంకుస్థాపన, 2017లో ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు. ఇక్కడి యూనివర్సిటీకి తాను ఉపకులపతిగా పనిచేస్తుండగా కులపతిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నిషాంగాల్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయ విద్యా విధానంలో ప్రతి ఏడాది 800 మందికి న్యాయ విద్య చదువుకునే వీలు కల్పిస్తున్నట్టుగా పేర్కొన్నారు. సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నాకెంతో ఆనందంగా ఉంది. ఈరోజు ఆల్ ఇండియా ర్యాంకింగ్స్ లో ఇండియా టుడే వారు ప్రకటించిన దాన్ని బట్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాల్లో దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్థానం సంపాదించడం నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే జాతీయ స్థాయిలో 7వ స్థానాన్ని సంపాదించడం కూడా మా విశ్వవిద్యాలయం నాకెంతో ఆనందంగా ఉంది. అయితే ఈ విశ్వవిద్యాలయం చరిత్రను పరిశీలిస్తే 2008లో ఏపీ న్యాయ విశ్వవిద్యాలయం కింద ప్రారంభించబడి ఆ తరువాత దామోదరం సంజీవయ్య పేరు మీదుగా ఈ విశ్వవిద్యాలయాన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంగా ప్రకటించి అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి విద్యార్థులకే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న విద్యార్థులకి న్యాయ విద్యను బోధించడంలో ఈ విశ్వవిద్యాలయం ఎప్పుడు ముందడుగులో ఉంది. అయితే ఈ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన చట్టం ద్వారా ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయబడింది. ఈ విశ్వవిద్యాలయాన్ని 2017లో ఈ మెయిన్ క్యాంపస్కి తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి సుమారుగా 50 ఎకరాల స్థలాన్ని సబ్బవరం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. ఈ 50 ఎకరాల స్థలంలో ఈ విశ్వవిద్యాలయం గవర్నమెంట్ వారు ఇచ్చిన ఫండ్స్ తోటి బిల్డింగ్లు కట్టి 2017లో ఈ విశ్వవిద్యాలయాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ విశ్వవిద్యాలయంలో సుమారు ప్రతి సంవత్సరం 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ నుంచి 150 నుంచి 180 మంది విద్యార్థులు పట్టభద్రులై న్యాయవాదులుగాను, న్యాయమూర్తులుగాను, అలాగే పబ్లిక్ లైఫ్ లో విభిన్న పాత్రలు పోషిస్తూ కార్పొరేట్ లైఫ్ లో కూడా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. అయితే ఈ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నల్సార్ హైదరాబాద్లో ఉంది. అలాగే ఈ విశ్వవిద్యాలయాన్ని 2008లో స్థాపించినప్పటి నుంచి కూడా సబ్బవరంలో ఈ విశ్వవిద్యాలయం ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత నల్సార్ తెలంగాణకి వెళ్ళడం, ఈ దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఈ విశ్వవిద్యాలయాన్ని హైకోర్టు పర్యవేక్షణలో నడుపుతున్నాం. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని చట్టం ప్రకారం ఈ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. ప్రస్తుతం శ్రీమతి లీసా గిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ గారు ఈ విశ్వవిద్యాలయానికి విజిటర్గా ఉన్నారు. అలాగే ఈ విశ్వవిద్యాలయం ఒక న్యాయ విద్యను బోధించేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల్ని ఆహ్వానించి మా విద్యార్థులకి ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అలాగే న్యాయమూర్తులను కూడా ఈ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వాళ్ళ అనుభవాలని మా విద్యార్థులతో పంచుకోవడానికి మేము ఏర్పాట్లు చేస్తాం. ఆ, ప్రతి వారం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆ, తరగతులు ఏర్పాటు చేసి ప్రముఖుల్ని ఈ విశ్వవిద్యాలయానికి ఆహ్వానించి వాళ్ళ చేత క్లాసులు చెప్పిస్తాం. అయితే ఈ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నటువంటి 800 మంది విద్యార్థుల్లో సగం మంది ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వాళ్ళు, సగం మంది ఆంధ్రప్రదేశేతర విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. అయితే ఇది రెసిడెన్షియల్ యూనివర్సిటీ. వాళ్ళందరికీ కూడా ఇక్కడ వసతి సదుపాయం కల్పిస్తాం. మా విశ్వవిద్యాలయంలో ఆహ్, గ్రంథాలయం చాలా పేరు చెందింది. ప్రతి సంవత్సరం 90 లక్షలకి పైగా విలువైనటువంటి జర్నల్స్ గానీ, పుస్తకాలు గానీ మా లైబ్రరీకి ఆహ్, జత చేయడం జరుగుతూ ఉంటది.